చెబితే, పాస్టర్ గారు అలా మాట్లాడడం ఏంటి, నాకు అర్థం కాలేదు, నాకు మండింది కానీ అమ్మాయి, ఇంకెందుకులే పాస్టర్ గారు అని విడిచిపెట్టాను అంటున్నారు చాలామంది. అవునా అనుకుంటారు కదా. అందుకని వాస్తవంగా మీకు మిమ్మల్ని గాయపరచాలని మా ఉద్దేశం కాదు, వాక్యానుసారంగా బ్రతకాలని. అమ్మా, పౌలు ఒక్క మాట అన్నాడండి. ఎవరైనా యాక్టివ్గా బైబిల్ చదివేటువంటి వాళ్ళు ఉన్నారా? ఎవరు చదువుతారు తల్లి? నువ్వు చదువుతావా? ఓ, చూడు ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వాక్యం చూడు తల్లి. మాకు ఇది అవసరం అంటారా? ఇది ఆపు అబ్బాయి, కాసేపు చూద్దాం. అది ఆపేసి ఆపు, చూద్దాం. ఏం చలికాలం మీద చూద్దాం, ఒకవేళ గాలి ఆడకపోతే మళ్ళీ పెట్టుకుందాం. హల్లెలూయా. చూడు తల్లి, ప్రతి మనుషుని ఎవరు ఎక్కడుంది అమ్మాయి? ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణంగా చేసి ఆయన ఎదుట నిలువబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము చాలు తల్లి, ఎక్కడ నిలబెట్టాలని వీళ్ళని? క్రీస్తు ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుషునికి ఏం చేస్తున్నాం? బుద్ధి చెబుతున్నాం. మనం ఎక్కడ నిలబడాలి? క్రీస్తు యేసు న్యాయపీఠము ఎదుట నిలబడాలి. చూశారు కదా, మీకు అర్థమవుతుంది కదా. ఆయన దగ్గర నిలబడడం అంటే సామాన్యమైన విషయమా? అసలు ఆయన దగ్గర నిలబడడం అంటే అంత ధైర్యమే? అయ్యో బాబోయ్, దొంగోడు ఎవడైనా నిలబడగలడా? మరంట అర్ధరాత్రి లాస్ట్ బస్సు వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు బస్సులు ఆపుతున్నారట. ఇద్దరు కుర్రోళ్ళు. పాపం లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోయింది కనుక ఎవరు లేరు అక్కడ, బళ్ళు ఏం రావటం లేదు. ఒక వ్యాన్ వచ్చింది, అదేదో లైట్లు ఉన్నాయి, లైట్లు ఆ ఫోకస్ కనిపించింది, ఏదో బండి వస్తుందని ఆపారు. తీరా దగ్గరికి వచ్చిన తర్వాత చూస్తే పోలీసు వాళ్ళేనది. వీళ్ళిద్దరు కుర్రోళ్ళు ఆపింది. పాపం ఆ పోలీసు వాళ్ళు కూడా కనికిరపడి, అరే లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది, మా వ్యాన్ ఎక్కండిరా, మిమ్మల్ని అర్థిస్తాం, మా జీబీ ఎక్కండి అని ఎక్కించుకున్నారు. వాళ్ళిద్దరు పోలీసులు ముగ్గురు ముందు కూర్చున్నారు, వీళ్ళిద్దరు మాత్రం వెనక కూర్చున్నారు. సరే, కొంత దూరం వెళ్ళిన తర్వాత పొలాలలో నుంచి బండి సింగిల్ రోడ్డు అనమాట, అలా వెళ్తుంటే అలా ఆపి యూరియన్కి వెళ్దామని వెళ్ళారు ఎవరో పోలీసు వాళ్ళు. ఎలాగని వీళ్ళిద్దరు అలా కూర్చుంటారు, లేదంటే దిగి వీళ్ళు కూడా వెళ్ళాలి ఆ రోడ్డు పక్కన. వాళ్ళు కూడా దిగి ఆ చాలకడ్డం పడి పిచ్చిగా పరిగెడుతున్నారట. పోలీసు వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఇదేంట్రా వీళ్ళని మనం ఆ ఊర్లో దించుదామనుకుంటే వీళ్ళిద్దరే ఏంటి చాలకడ్డం పడి పరిగెడుతున్నారు, ఏదో విషయం ఉంది, వాళ్ళని పట్టుకోవాలని ఎంటబడ్డారు. ఈ ఎంటబడి చొక్క పట్టుకొని ఈడ్చుకొని వచ్చి యాన్ దగ్గర, రే మిమ్మల్ని మేము మర్యాదగా మీ ఊరిలో దించుతామని ఎక్కించుకున్నాం, అసలు మీరిద్దరు పారిపోవడానికి కారణం ఏంటంటే, అయ్యా చెబుతాం సార్ అంటున్నారట. పోలీసు వాళ్ళు ఊరుకుంటారు, లాఠీ తెస్తారు కదా, చెప్పన్నాడు. సార్ ఇప్పుడే దొంగతనం చేసి వస్తున్నాం సార్ అన్నాడట. అసలు వీళ్ళు దొంగతనం చేసిన సంగతి వాళ్ళకి తెలుసా? తెలీదు. తెలిస్తే అసలు ఎందుకు వాళ్ళు అంత ప్రశాంతంగా కూర్చొనిస్తారు అంటే, వీళ్ళిద్దరు దొంగతనం చేసి వచ్చి కూర్చొని దగ్గర నుంచి ఆ పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మొన్న ఒకడు దొరికాడు, ఆయన ఏళ్ళ తీశాను, ఈడొకడు దొరికాడు, అరికాలు కోటింగ్ ఇచ్చాను, ఆ దొంగలు ఇంకా ఉన్నారు దొరకాల్సిన వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరికి మనస్సాక్షి గద్దించి వాళ్ళ మనస్సాక్షి వారి మీద నేరారోపణ చేసి పోలీసు వాళ్ళు ఎదుట మనం కూర్చునే దానికంటే చాలా కడ్డంబడి, చూసారా వాళ్ళు ఏమన్నా వాళ్ళ బలవంతం చేశారా అంటే, ఒక దొంగ ఒక పోలీసు ఆయన ఎదుట నిలబడలేకపోతే పరిశుద్ధుడు ఎదుట ఇంత నిత్యమైన కార్యాలు కొడిగట్టిన వాడు ఎలా నిలబడగలడో? అది సామాన్యమైన పని కాదు. మన అంతరాత్మే
మనల్ని నరకానికి ఇడ్చింది. గమనించాలి, ఎవడో మనకు శత్రువు లేడు. మన అంతరాత్మ మన మీద నేరారోపణ చేసింది. ఇప్పటి వరకు నీ అంతరాత్మ నీలో ఉంది కదా, నువ్వు ఎడజెబితాలు ఏంటుంది కదా, అయినా నీకు వ్యతిరేకంగానే ఉంటుంది. ఏంటమ్మా కోడళ్ళ మూతి పొడిచావు, పొద్దున్నెత్తే చర్చికి వెళ్తావు అని అంటుంది. ఏంటమ్మా మీ అత్తకి మరి మీ అమ్మకైతే నువ్వు బాగానే చూస్తావు, మీ అత్తకైతే అలా చూడు, నువ్వు మళ్ళీ పైపెచ్చు కోయిర బృందంలో కూడా ఉన్నావే. హల్లెలూయా. అవి కోయిన వారికి లేనిపోయింది, మళ్ళీ నా మీద కోపం వచ్చిందేమో. ఊరికే ఉదాహరణ అంటున్నానులేమ్మా. ఎవరినంటే ఎవరు ఊరుకుంటారు? మీరంటే ఎదురుగా ఉన్నారు, ఒకే డ్రెస్లో ఉన్నారు, ఇప్పుడు దాకా పాటలు పాడారు. మిమ్మల్ని దిట్టాలకి ఏమన్నా బుద్ధి వచ్చిద్దేమో అని చెబుతున్నాను. ఏమనుకోండి, స్తోత్రం చెప్పాలి. మనస్సాక్షి నిన్ను గద్దిస్తుంది కదా, అర్థమవుతుందా? ఈ గద్దింపు ఏం చేసిందంటే, రేపొద్దున నువ్వు ఎక్కడ ఏం చేశావో, ఏం మాట్లాడావో, ఎలా ప్రవర్తించావో, వీటన్నిటిని పోసుకొచ్చినట్టు దేవునితో చెప్పేది నీ మనస్సాక్షే. హల్లెలూయా. మనకు బాడీ గార్డులు ఎవరు లేరు, నాకు ఎవ్వరు లేరు అనుకుంటున్నారు. నీ మనస్సాక్షే నీకు బాడీ గార్డుగా ఉంటుంది. అది అసలు ఎక్కడ రాజీ పడదో. నువ్వు మంచి మార్గంలోకి వెళ్తే ఓకే, సూపరు, ఎల్లు అంటుంది. తేడా వచ్చిందంటే శవడాలు ఒలిసేసేది ఎవరు చెప్పండి? మనస్సాక్షి. అందుకనే మనస్సాక్షికి తట్టుకోలేక కదా యోధా ఇస్కరియోతు గాడు ఏం చేశాడు? ఆయన ఎవడు పెట్టుకోమన్నాడు? ఆడు మనస్సాక్షే, నువ్వు బ్రతకకూడదు, నువ్వు పనికి మాలినోడివి, ఇంత దేవుడు, ఇంత గొప్ప దేవుణ్ణి నువ్వు ఎరిగి కూడా ఆయన గొప్ప శక్తిని గ్రహించలేకపోయావు. నువ్వు శిష్యుడిగా చేరావు, ఆయనకు గురువుగా ఏనాడు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆయన దగ్గర నువ్వు డబ్బు సంచి దగ్గర పెట్టుకున్నావు, ఏనాడు నమ్మకంగా లేవు. దుర్మార్గుడురా నువ్వు బ్రతకూడదురా, చచ్చిపోరా అని చెప్పింది ఎవరో? చచ్చిపోయాడు పాపం. ఏంటి ఎత్తుకోవటమే, ఓ నా బిడ్డలారా ఈ రాత్రి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని ఎత్తుకోకుండా ఈ యోధాగాడి సంగతి చెబుతాడేంటి, మా గుండెల్లో అసలుకి భయం వస్తుంది, మనస్సాక్షి గురించి చెబుతాడేంటి అనుకుంటున్నారు కదూ. స్తోత్రం చెప్పగలరా? నేను మీకు అందరికి మనం చేస్తున్నాను. ఈ కూటాలు ఎందుకన్నా నాకు అర్థం కాదు. ఏ విధము చేతనైనా ప్రభు దగ్గరికి నడిపించడానికే కదా వెళ్ళనే కదండి. రక్షణ లేని వారికి రక్షణ, రక్షింపబడిన వాడు క్రీస్తు ఎదుట నిలబడాలి. హల్లెలూయా. నేను కూడా నా ప్రయత్నంగా నేను చేస్తాను. మీరు వాక్యం తెలియనటువంటి వాళ్ళు కాదు. ఇది 40వ కూటమంట. స్తోత్రం చెప్పాలి. ఎంత పెద్ద పెద్ద ముదురుల్ని, మేధావుల్ని, భక్తుల్ని చూశారో నాకు తెలీదా? 40 సంవత్సరాల్లో నేను బచ్చగండి మీ ముందు, అవునా కాదా? నేను చిన్నోండి, మీరు నా మాటిని లోబడతారని నేనేమంటలేదు. ఏమైనా ఒకడరా మారతారేమోనని నేను ఉన్న విషయాన్ని ఖచ్చితంగా ఈ రాత్రి చెప్పేసి వెళ్ళిపోతాను నా దారి నేను. స్తోత్రం చెప్పాలి. కాలమును బట్టి చూస్తే మీలో అనేక మంది బోధకులుగా ఉండవలసిన వారై ఉన్నారంటాడు పౌలు. హల్లెలూయా. అందుకని ఈరోజు ఏంటండి ఆయన ఏం చెప్పాలనుకున్నాడు? ఏం చెప్పాడు పౌలు? బుద్ధి చెప్తున్నాడట. అసలు ఈ బుద్ధి ఎందుకు చెప్పాలి మనుషులకి? 13వ అధ్యాయం సామెతల గ్రంథం 15వ వాక్యం చూడండి. సుబుద్ధి దయను సంపాదించును. అబ్బా, ఏం మాట అండి! సుబుద్ధి దయను సంపాదించు. నువ్వు కానీ సుబుద్ధి కలిగి బ్రతికావంటే నువ్వేమి సంపాదించుకుంటావు? దయను సంపాదిస్తావు. ఎవరి దయ? దేవుని దయ. తర్వాత మనుషుల దయ కూడా వస్తుంది. కానీ నీలో ఏముండాలి? సుబుద్ధి ఉండాలి. ఇప్పుడే నేను అన్నోళ్ళ ఇంట్లో కూర్చొని ఏదో వార్తలు వస్తుంటే అట్లా విన్నాను, చూశాను. ఆడెవడో పిల్లని టీచర్ అండి ట్యూషన్కి పంపిస్తే 9th క్లాస్ పిల్లని పాడు చేశాడండి దుర్మార్గుడు. అనకాపల్లి దగ్గర వాడిని కొడుతున్నారండి, పిచ్చి కొట్టుడు కొడుతున్నారండి. దేహశుద్ధి అంట దాని పేరు. ఏం శుద్ధి? తంతేనే కదా వాడికి దేహశుద్ధి అన్నారు. హృదయ శుద్ధి కదా మనకు
వాడికి హృదయ శుద్ధి లేదు కాబట్టి దేహానికి హల్లెలూయా. చూడండి ప్రియులారా, ఎక్కడికి వెళ్ళినా నాలుగు సరైంది కాకపోతే ఒళ్ళు గడగడ వణికిద్దట ఈపు. నువ్వేమో రెచ్చిపోతావు, లోపల ఉంటావు. నువ్వు బాగానే ఉంటావు, నాకు పడుతున్నాయి తన్నులు. నువ్వు కొంచెం తగ్గించుకో, అమ్మో నోరు తెరమాక, అమ్మో అయ్యో అని ఈపు ఎప్పటికప్పుడే నాలుగు బయటకు నోరు తెరుస్తుందంటే భయపడి చచ్చిందంట. మీకు తెలుసు కదా? ఎలా తెలుసు? కొట్టానంటే పగిలిద్ది అన్నాడు అనుకో ఆయన. వెంటనే నీ ఈపు గడగడ వణికిపోతూ నువ్వు ఆగు నోరు జారమాక అని ఈపు గడగడ వణుకుతుంటే కొట్టు, నువ్వు మగోడు అయితే కొట్టాలి అని అన్నీ అంటుందండి. ఆడు కొట్టనే కొడతాడు, పెట వేస్తాడు. నువ్వు ఆగుతావు, నువ్వు బాగానే ఉండి చేస్తావు. తన్నులు తినేది ఎవరో? నేను. ఎవరు అలా ఏడ్చేది? ఆడు చేసిన పనికి ఒళ్ళు ఏమవుతుంది? దేహశుద్ధి అయింది కదా. అలాగే చాలామంది ఇబ్బంది పడతారండి. మనం చేసిన పిచ్చి పనులకి, ఈ శరీరం చేస్తున్న పిచ్చి పనులకి ఆత్మ నరకంలో పడిద్దండి. అర్థమవుతుంది కదా ఇప్పుడు? అందుకని ఈ శరీరం ఎక్కడికైనా వెళ్ళిందంటే ఆత్మ గడగడ వణికిపోతూ ఉంటుంది. నువ్వు నోరు మూస్తావా? నోరును చూసి శరీరం వణికితే, శరీరాన్ని చూసి ఆత్మ గడగడ వణికిపోతూ ఉంటుంది. నువ్వు ఆగుతావా? నువ్వు పెద్ద వాళ్ళ గురించి పెద్ద మాటలు మాట్లాడతావు. రేపొద్దు నేను లెక్క చెప్పాలి. నువ్వు పనికి మాలిన దానివి. అమ్మ ఆ సూపులు ఆపు, ఇంకా ఆపులే, ఇక వెళ్ళమాక, చూడమాక, ఆగు. అయ్యో నా మాటిను, రేపొద్దు నేను కదా నరకంలో కాలాలి. నువ్వు చేసిన ప్రతి ఏదో పనికి నేను కదా లెక్కప్ప చెప్పాలి, నేను కదా నాశనం అవ్వాలని అది ఎంతో బాధపడుతూ ఉంటుందట. ఏంటది? ఆత్మ. ఇప్పుడు ఈ బుద్ధివాక్యం ఎందుకంటే నిన్ను నరకము నుండి తప్పించడానికి, ప్రభు ఎదుట నిలపడానికి. సుబుద్ధి నీలోకి రావాలి. ఆ సుబుద్ధిగాని వస్తే దేవుని దయ, మనుషులు దయ నీ మీదకి వస్తుంది. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. ఇంతకీ నేను చెప్పాలనుకున్న విషయం ఏమిటంటే, వాక్యానుసారమైన సుబుద్ధి కలిగిన వాడు అసలు ఎలా ఉంటాడు? సుబుద్ధి మనకు దయను, కృపను సంపాదించి పెట్టింది. అలాంటి వాడు ఎక్కడుంటాడు? మీరు దావీదుల గురించి ఒక మాట ఆలోచిస్తే, సౌలు పంపిన చోటకెల్లా అతడు సుబుద్ధి కలిగి ప్రవర్తించాడట. అందుకనే అతనిని యోధుల మీద అధిపతిగా సౌలు నియమించాడట. ప్రజలందరి దృష్టికి అతడు అనుకూలమైన వాడుగా ఉన్నాడట. చూడండి ప్రియులారా, మనం ఎప్పుడైతే సుబుద్ధి కలిగి ఉంటామో తల్లిదండ్రుల దయ వస్తుంది, స్త్రీలైతే భర్త దయ వస్తుంది, పురుషుడైతే భార్య పిల్లల దయ వస్తుంది, తల్లిదండ్రుల దయ వస్తుంది, ఇరుగు పొరుగు వారి దయ వస్తుంది, దేవుని దయ వస్తుంది. ఒక దయ, మనుషుల దయ లేకుండా మనం పైకి వస్తామా? హల్లెలూయా. దేవుని దయ ఉండాలి, మనుషుల దయ ఉండాలి. ఒక్కొక్కడు అంటాడు, నాకు నా దేవుడికే సంబంధం, ఇంకెవ్వరితో సంబంధం లేదు. మేమేమున్నాం, దేవుని దయ ఉంది. దేవుని దయ ఉందంటేనే మీ దయ వస్తుంది మా మీదకి. హల్లెలూయా. అంతే కదా. మీరు లేకుండా, మీ దయ లేకుండా మేము ఎలా సేవ చేయగలం? అర్థమవుతుంది కదా. మీ దయ ఉంటేనే కదా మేము ముందుకెళ్తాం. మీ యొక్క సహకారం లేకుండా ఏ సేవకుడు ముందుకెళ్ళగలడు? మేము కూడా దేవుని దయ సంపాదించుకోవాలి. మీరు కదా. ఇప్పుడు సుబుద్ధి కలిగిన వాడు దయని సంపాదించుకుంటే, సుబుద్ధి కలిగిన వాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో నేను ఒక 5 విషయాలు త్వరగా చెప్పేస్తానే. హల్లెలూయా చెప్పగలరా? ఏం బుద్ధి అది? సుబుద్ధి.
సుబుద్ధి. అబ్బా, సువాసన, సుబుద్ధి కదా, మంచి వాసన. ఆ సువాసన కంటే శ్రేష్టమైనది సుబుద్ధి. హల్లెలూయా. అది కావాలి అంటే చూడండి ఒక్కసారి యెషయా గ్రంథం మొట్టమొదటిగా 50వ అధ్యాయం 5వ వాక్యం. ప్రభువు యెహోవా నా చెవికి వినుబుద్ధి పుట్టింపగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. ఏం బుద్ధి? వినుబుద్ధి. సుబుద్ధి కలిగిన వాని లక్షణం ఏమిటంటే ఇనుబుద్ధి గలవాడు. ఫస్ట్ ఏం చేయాలి? వినాలి. హల్లెలూయా. జాగ్రత్తగా వినేవాడు ఏ బుద్ధి గలవాడు? సుబుద్ధి గలవాడు. విననాడు బుద్ధి లేనివాడు. హల్లెలూయా. ఇప్పుడు మీలో ఎంతమంది వాక్యం శ్రద్ధగా వింటారు? ప్రభువగు యెహోవా నాకు ఏం బుద్ధి కలుగు చేశాడు? వినుబుద్ధి కలుగు చేశాడు. అందుకని నేను ఆయనకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా తిరుగుబాటు చేయలేదు. ప్రియులారా, మీరు జాగ్రత్తగా వినండి. వినడం దేవుని మాట వినేటువంటి వాడు, దేవుని మాట శ్రద్ధగా వినేటువంటి వాడు సుబుద్ధి కలిగిన వాడు. ఈరోజు నువ్వు మనుషులు మాటలుంటావు, బాగా దయ్యపు మాటలుంటావు, సోది కపుర్లుంటావు, సినిమా మాటలుంటావు, సీరియల్ మాటలుంటావు, జబర్దస్తి మాటలుంటావు, చెత్త మాటలన్నీ వింటాడు. ఏ మాట వినడు? దేవుని మాట వినడు. చూడండి, నేను ఇందాకే గమనించాను. హల్లెలూయా. ఇందాక నాకు ఎదురొచ్చిన వాళ్ళందరూ కానీ ఇక్కడికి వస్తే దీనికి రెట్టింపు గ్రౌండ్ కావాలి. వాళ్ళందరికీ వినబుద్ధి కాల. ఏమి వినబుద్ధి కాలేదు? దేవుని మాట బోధన బుద్ధి అయింది. బోధన బుద్ధి అయింది. దేవుని మాట వినబుద్ధి కావటల్లా. ఇప్పుడు కావాలని చూడండి, వినబుద్ధి కానిటువంటి వాడు అందరూ అక్కడక్కడ ఆటోల్లో కూర్చుంటారు. వినబుద్ధిగా అక్కడ కూర్చొని మాటలు, బాబాయ్ ఎన్ని గంటలకు అయిపోద్దంట, వీళ్ళు ఇంకా బయట రారా, పొరుగురు వెళ్ళాలి కదా. ఆడిప్పుడు యూట్యూబ్ ఆన్ చేసుకొని చూసుకుంటున్నాడు. ఆటోల్లో కూర్చొని అక్కడక్కడ కూర్చొని అరుగుల మీద కూర్చొని ఆడికి ఏం బుద్ధి కాలేదు? ఇంతకు మీకన్నా బుద్ధి అవుతుందా? స్తోత్రం చెప్పగలరా? ఇంటే ఏమొస్తా తెలుసండి మీకు తెలియటం లేదు. వాక్యం ఇది, దేవుని మాటది. ఇత్తువాడు విత్తుచుండగా, ప్రభు చెప్పిన మాట. కొన్ని త్రోవ పక్కన పడినవి, అవి ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినాయి. కొన్ని రాతి నేలన పడినవి, అవి కాస్త నెమ్ము ఉండేసరికి త్వరగానే మొలిచింది, కానీ ఎండ తగిలేసరికి ఎండిపోయింది. మరికొన్ని విత్తనాలు ఆ ముళ్ళ పొదలో పడినవి, ఆ ముళ్ళ పొదలు అణిచివేసినాయి, ఫలించలేదు. కొన్ని మంచి నేలను పడి 30 60 100 ఫలించిందని చెప్పాడు. విత్తనం వాక్యం, నేల మనుషుని యొక్క హృదయం. ఓకేనా? హల్లెలూయా చెప్పగలరా? ఇది అర్థం కానిటువంటి శిష్యులు ఏం అడిగారంటే, ప్రభువా ఆ విత్తువాని ఉపమానం ఏంటో మాకు అర్థం కాలేదు స్వామి, ఒకసారి చెప్పరా అని అడిగారు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు. అప్పుడు ప్రభు వారికి చాలా క్లియర్గా విపులంగా చెప్పాడు. ఆకాశ పక్షులు త్రోవ పక్కన పడిన విత్తనాలని ఆకాశ పక్షులు ఎత్తుకొని పోయినని చెప్పాను కదా. ఆకాశ పక్షులు అనగా దురాత్మలు. ఎవడైతే వాక్యము శ్రద్ధగా వినడో వాడు విని రక్షింపబడకుండునట్లు, వాడు నాశనం అయిపోవాలి అంటే వాక్యం వాడిలో నుండి దురాత్మలు వచ్చి ఎత్తుకొని పోతాయి. వాక్యం వెళ్ళిపోయిందంటే వీడి గతి ఏంటి? నరకం, రక్షణ లేదు. ఇది ఒక బ్యాచి. రెండో బ్యాచిని గురించి చెబుతాను, వినండి. రాతి నేలన పడిన విత్తనాలు చాలా స్పీడ్గా ఉద్రేకంతో ప్రభువుని అంగీకరిస్తాడు. చాలా స్పీడ్గా కూడా బాప్తీసం కూడా
పొందేస్తారు. వాక్యము నిమిత్తం నిందొచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు వెంటనే మరలా తిరిగి వెళ్ళిపోతారు. ఇది కఠిన హృదయములకు సాదృశ్యం. మూడోది ఉందే, వాళ్ళు అసలు చర్చిని విడిచిపెట్టరు, సంఘాన్ని విడిచిపెట్టరు, కానీ అలా అని ఫలించరు. హైవిక విచారాలు, ధన మోసము వారిని అణిచి వేస్తుంది. ఇది నామకార్థపు బ్రతుకు, ఉపయోగము లేని జీవితాలు. సంఘానికి ఉపయోగం లేదు, పరలోకానికి ఉపయోగం లేదు. కానీ చర్చిని విడిచిపెడతారా? విడిచిపెట్టరు. ఎవరికి ఉపయోగం లేదు, నిరుపయోగమైన మొక్కలవి. ఇది ఎందుకు పనికిరాదు. ఒకటి ఉందే, అది 30, 60, 100 సూపర్గా ఫలిస్తుంది అని చెప్పి ఏమన్నాడంటే, మంచి మనసుతో వాక్యముని విని దానిని అవలంబించుకునేవారు నూరంతలుగా ఫలిస్తారు. వాక్యం వినడానికి ఏముండాలి తల్లి? అమ్మ, అర్థమవుతుందా? హల్లెలూయా చెప్పగలరా? మంచి మనసుతో వాక్యం విన్నటువంటి వారు ఫలిస్తారు. ఈరోజు దేవుని వాక్యం నీకు అనుబుద్ధి అవుతుందా? యేసుప్రభు వారు ఒక ఇంట్లో ఉన్నప్పుడు చాలామంది స్త్రీలు, పురుషులు అక్కడ కూడి ఉన్నారు. వాళ్ళల్లో ఒక స్త్రీ లేదా కొంతమంది స్త్రీలు పైకి లేచి, అయ్యా, నిన్ను కన్న తల్లి ఆ గర్భం ధన్యమైంది బాబు, నువ్వు కుడిసిన స్తన్యములు ధన్యము నాయనా అని చెప్పారు. ప్రభు ఏమన్నాడంటే, అవును, కానీ ఈ వాక్యముని విని దాన్ని విని అంగీకరించువారు మరీ ధన్యులు గొప్ప, మరీ ధన్యులు గొప్పలా. అంటే మరియమ్మ కంటే గొప్పవారు ఎవరు? వాక్యముని విని, మీరు లూకా సువార్త 8వ అధ్యాయం 20వ వాక్యం మీరు తర్వాత చూడండి. హల్లెలూయా చెప్పగలరా? మరీ ధన్యులు. ఇప్పుడు శ్రద్ధగా వాక్యం వినేవారు ఏ బుద్ధి గలవారు? సుబుద్ధి గలవారు. సుబుద్ధి కలిగినటువంటి వారికి ఏమొస్తుంది? దేవుని దయ, రక్షణ, ఆశీర్వాదం సమస్తమును పరలోకము నుండి వారికి సప్లై చేయబడింది. స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు వడ్డించేవాడు మనోడైతే చివరినున్నాడు కూడా అందిద్ది అనేది ఒకటి సామెత ఉంది కదా. దేవుని దయ ఉన్నప్పుడు మనం ఎక్కడ కూర్చున్నా దేవుని ఆశీర్వాదం వచ్చేసిద్ది. కానీ నువ్వేం చేయాలి? దేవుని వాక్యం శ్రద్ధగా వినాలి. ఇది బుద్ధి కలిగిన వారి లక్షణం. రెండో విషయం, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వాక్యాన్ని చూడు తల్లి. బుద్ధిమంతుడు అపాయము వచ్చుట చూసి దాగును, జ్ఞానము లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. చాలమ్మా, హల్లెలూయా. బుద్ధిమంతుడు ఏం గమనిస్తాడు? ఆపద వచ్చుడు చూసి. ఎక్కడ దాగునంటే బైబిల్ చెబుతుంది, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి ప్రవేశించి సురక్షితముగా ఉండును. ఈ లోకములో అపాయము అనేటువంటిది ఏమిటో చెప్పనా? రేపొద్దున నువ్వు వెళ్ళబోతున్న, నాశనం అవబోతున్న నరకమే అపాయం. ఆ ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఒకే ఒక నామం, అది యేసు నామం. ఆ నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు. తెలుసా మీకు ఆ విషయం? ప్రపంచమంతా ఈ రోజున యేసుని వెంబడించడానికి, ఆయన పాదాల దగ్గరికి రావడానికి కారణం ఏమిటంటే, ఆయన తప్ప వేరొక దుర్గమే లేదు, వేరొక నామములో రక్షణ లేదు. అందుకని ఈ రోజున యేసుని విమర్శించిన వాడు, యేసును తిట్టినవాడు, యేసును దూషించిన వాడు సైతం ఈయన దగ్గరికే రావాలి. వేరొక గత్యంతరము లేదు. పరలోకం వెళ్ళాలనుకుంటే యేసే కావాలంటే నువ్వు పరిశోధించుకో, ఆలోచించుకో, చూడు. ఒకే ఒక్క దేవుడు, నరకము నుండి తప్పించే దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు. హల్లెలూయా.
ఆయన నామములో తప్ప ఏ నామములో రక్షణ లేదు. మీకు అర్థమవుతుందా? స్తోత్రం చెప్పగలరా? బుద్ధిమంతుడైతే అపాయము వచ్చుట గమనించి దాగి, ఎక్కడ దాగును? ఆయన దుర్గములో. స్తోత్రం చెప్పగలరా? నోవాహుకి దేవుడు చెప్పాడు ప్రళయం వస్తుందని. వెంటనే ఏం కట్టుకున్నాడు? అనగానే వాడు తయారైపోయిందా? చెప్పరేంటండి? దేవుడు ఇలా ఓకే వెళ్ళు అన్నాడా? ప్రళయం వస్తుందని నమ్ముతున్నావా నోవాహు? నమ్ముతున్నానయ్యా. మరి నేను చెప్పినట్టు చేస్తావా? చేస్తానయ్యా. అయితే ఇలా 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 నువ్వే కట్టుకో అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇక పొద్దున్నే కొడుకులను పిలిచి కోడలను పిలిచి, నాయనా కొన్ని రోజుల్లో ప్రళయం రాబోతుందిరా, మనందరం కలిసి వాడను కట్టుకోవాలి అన్నాడు. వాడంటే ఏంది నానా అన్నాడు. ఇలా 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 అని గీచి చూపించాడు. నాకు తెలిసి నోవాకు మంచి ఆర్టిస్టే. స్తోత్రం చెప్పాలి. ఆయన చూపించాడు, ఈయన పేపర్ మీద రాసేసుకుని ఉంటాడు. మనసులో ఫిక్స్ అయిపోయింది ఆయనకి. హల్లెలూయా. వర్షం వస్తుందా నానా? వచ్చింది అంటే ఎలా ఉంటుంది వర్షం? నాకు కూడా తెలియదురా, దేవుడు చెప్పాడు. నమ్ముదాం. స్తోత్రం చెప్పాలి. నమ్మారు కదా? ఇంకా ఎరా మనకు పొలం ఎంత ఉంది? పండించుకున్నంత. అంతేమొద్దు, మన తిండి మోయినంగా ఏమన్నా గింజలు ఉంటే పండించుకొని మిగతా టైం మొత్తం వాడగట్టేసుకుందాం అన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా తినడానికి, త్రాగడానికి, సుఖించడానికి, ఇల్లు కట్టుకోవడానికి, పెళ్ళిళ్ళు చేసుకోవడానికి సమయం అంతా దాని కొరకు పరిగెడుతున్నారు. విస్తారమైన ఆస్తులు సంపాదించుకోండి. ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు కూడా అలాగే ఉందని బైబిల్ చెబుతుంది. భూమి మీద కొత్తదేమీ లేదట. స్తోత్రం చెప్పగలరా? అవును, 25 సంవత్సరాల క్రితం స్త్రీలందరూ యవనస్తులైన ఆడపిల్లలు ఏం వేసుకునేవాళ్ళు? పంజాబీ డ్రెస్సులా, లంగావోనీలా? చెప్పరేంటమ్మా? మధ్యలో లంగావోనీలు పోయినాయి కదా. లంగావోని వేసుకుంటే పెద్ద మోటుదాన్ని నాకు చూశారు. వీళ్ళు దెబ్బకు తట్టుకోలేక అది తీసేశారు అందరూ. మన మోటోళ్ళు అనుకుంటారని. ఇప్పుడు మరలా ఏమొచ్చినాయి? పంజాబీ కాదో, నువ్వు ఏడన్నా మళ్ళీ మోటుదాని అవుతావు నువ్వు. మళ్ళా లంగావోని వచ్చిందా రాలేదా? ఇప్పుడు ఫంక్షన్లో, ఏ ఫంక్షన్కి వెళ్ళినా, ఏ పెళ్ళికి వెళ్ళినా యవనస్తులందరూ ఏం వేసుకొని కనపడుతున్నారు? లంగావోని. ఒకప్పుడు లుంగిగాడు, అరే లుంగిగాడా, వీడికేం తెలుసు లుంగిగాడు అన్నారు. ఇప్పుడు సినిమా యాక్టర్లు కూడా ఏం కట్టుకుంటున్నారు? మళ్ళీ లుంగీలు మొదలైనవి. సొలొమోను అన్నట్లు భూమి మీద ఏది కొత్తది లేదు. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? కొత్తదేమి లేదండి బాబు, అన్ని పాతయే. ఇప్పుడు దాకా ఎర్రబోసుకొని తిరుగుతున్నారు కదా, జల్లేసుకోవట్లేదు కదా. ఇప్పుడు ట్రెండ్ ఏంటి? ఎర్రబోసుకొని తిరగడం. కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ జల్లేసుకుంటారు. అంతే. పిచ్చోళ్ళ మంచోళ్ళ కొత్తదేముందండి ఇక్కడ? ఏమనుందా? హల్లెలూయా. నాకు పెళ్లి కాకముందు ఏడింతంత జుట్టు ఉండేది కుర్రోళ్ళందరికీ. ముసలోళ్ళకి ఏమది ఇలా ఉండేది, ఇంతకంటే ఇంకా దారుణంగా ఉండేది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే చుట్టూ గుండు చేయించుకోవడం. అంతే కదా. అంతకుముందు ఎప్పుడో ఉండేదంట అది ఇలా చేయించుకోవడం. పాత సినిమాల వల్ల కనపడింది కదా అది. ఏమండి చెప్పరేటండి? చూడరా అంటే ఇప్పుడు నేను చూస్తున్నానన్నా
అంత పరిశుద్ధులు అనమాట ఇక్కడ కూర్చున్న వాళ్ళు. మాజీ పాపులు కాదు ఇల్లు. ఇళ్ళల్లో మాజీ తాగుబోతులు ఉన్నారు, మాజీ వ్యభిచారులు ఉన్నారు ఇళ్ళల్లో. ఏమనుకోమాక. మాజీ తాగుబోతులు ఉన్నారు, మాజీ సినిమా వాళ్ళు ఉన్నారు, మాజీ వ్యభిచారులు ఉన్నారు. ఏమన్నాను నేను? మాజీలు ఉన్నారు ఇక్కడ. స్తోత్రం చెప్పాలి ఒకసారి. పాస్టర్ అయిపోగాలని పరిశుద్ధుడైపోయి అంటే ఏంటో అంటే నేను పొరపాటును ఊరుకోను కదా. పౌలు కూడా ఏమన్నాడు తెలుసా? పూర్వం ప్రజెంటా? పూర్వం మనం ఎదవలమైతే ధన్యులం, ప్రజెంట్ ఎదవలమైతే మామూలుగా ఉండదు, చెమడాలు ఒలిచేస్తాడు. దేవుడు రోషము కలిగినటువంటి వాడు. స్తోత్రం చెప్పాలి. ఆయన చూసి గడగడ వణికితేనే, వణక్కుండా భయం లేకుండా, గుండెల్లో భయం లేకుండా ఎవడైతే భక్తి చేస్తాడో వాడి కేకలు రేపొద్దున నరకంలో గగనాన్ని కంటుతాయి. అందుకే ఇప్పుడు అని తెప్పలో స్తోత్రం చెప్పాలి. ఆయనకు ఆడ మగ తేడా ఏమీ ఉండదు. తీసుకెళ్ళి అందులో వేసేస్తాడు. హల్లెలూయా. నేను మా అమ్మమ్మ చెప్పేది చిన్నప్పుడు, నాయనా నరకంలో ఎత్తి దేవుడు నరకం అంటే ఏందమ్మమ్మ అంటే, వాతలు పెడతారా, అవి పెడతారా, కళాయిలు వేసి ఏపుతారా అని చెప్పేది. ఓరిని కళాయి పడిసావా, బైబిల్ చదివిన తర్వాత అర్థమైంది కళాయి ఎందుకు పనికిరాదని. మా అమ్మమ్మ చిన్నప్పుడు మా అత్తోళ్ళ దగ్గరికి వచ్చి, మా అత్తోళ్ళు ఇద్దరు ఉన్నారు అంటే కోడల్లో, ఆమె పాట పాడేది. అత్తమామకు కూడు పెట్టని కోడలుండేది ఇక్కడ, ఏగి ఏగే కళాయిలేసి ఏసి తీసేదక్కడ, జీవమానికెంత మాత్రము స్థిరము లేదే ఇక్కడ. అర్థమైందా? కోడళ్ళందరూ ఒక రకంగా చూస్తున్నారు. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి ఒకసారి. మంచిగా వినండి. ఆపద తప్పించుకున్నావా? ఈరోజు ఎంతమంది తప్పించుకున్నారన్నా? 13 మంది ఆపదని తప్పించుకున్నారు. వాడను 120 సంవత్సరాలు కష్టపడి కట్టుకున్నారు. నమ్మిన దాని కొరకు వారి కష్టాన్ని ధారపోశారు. వారు నమ్మిన దాని కొరకు వారి యొక్క మూల్యం చెల్లించారు. 120 సంవత్సరాలు సంపాదన వద్దు, ఏమొద్దు, వాడ కావాలని కష్టపడ్డారు. ఆనాడు వాడను కట్టుకుంటున్నటువంటి వారు అందరి దృష్టికి పిచ్చోళ్ళు అయ్యారు. కానీ దేవుని దయ వారి మీద ఉంది. ప్రళయం నుండి తప్పించుకున్నారు. మీకు అర్థమవుతుందా? ఈ లోకంలో నిజమైన క్రైస్తవుడు లోకం దృష్టిలోకి వెర్రివాడు, పిచ్చోడు, పిచ్చి ఎదవ వీళ్ళ దృష్టికి. ఇంకా కొంతమంది మనల్ని పీడ అంటున్నారు. ఈ లోకంలో ఈ క్రైస్తవులందరూ పీడ. ఒక్క మాట చెబుతాను, మేము పీడ అయితే మేము ఎత్తబడే టైం ఒకటి ఉంటుంది. మేము ఎత్తబడిన తర్వాత ఈ లోకం గతేమిటి అప్పుడు తెలిసింది. కేవలం తన పిల్లల కొరకే ఈ లోకాన్ని దేవుడు నేటి వరకు కాపాడుతున్నాడు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు బుద్ధిమంతుడు సుబుద్ధి కలిగిన వాని లక్షణం ఫస్ట్ వింటాడు, 2 ఆపదొచ్చుడు చూసి దాగును. అంటే ఇప్పుడు నమ్మి బాప్తిసం పొందినవాడు ఆపదొచ్చడం చూసి తప్పించుకున్నాడు. హల్లెలూయా. 3 యెషయా గ్రంథం 57:19. సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థపరిచెదనని యెహోవా. వారిలో కృతజ్ఞత బుద్ధిని పుట్టింతును. దూరస్తులకు సమీపస్తులకు సమాధానమని చెప్పి నేనే వారిని స్వస్థతపరచెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏం బుద్ధి పుట్టిస్తానన్నాడు?
ఇప్పుడు సుబుద్ధి కలిగిన వాడిలో ఏముంటుంది చెప్పండి? కృతజ్ఞత మనసు ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినది. సుబుద్ధి అనేటువంటిది దేవుని దృష్టిలో సుబుద్ధి ఏమిటి? దేవుని మాట వినడమే సుబుద్ధి. సుబుద్ధి అనేటువంటి దేవుని మాట విన్నటువంటి వాడు నాశనము నుండి, నరకము నుండి తప్పించుకోవడానికి, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఆ నరకమును తప్పించుకోవడానికి ఇది తీసుకున్న నిర్ణయమే సుబుద్ధి. ఓకేనా? మూడోది ఏమిటంటాడు? కృతజ్ఞతా బుద్ధే సుబుద్ధి. స్తోత్రం చెప్పాలి. అసలు ఎవరి విషయంలో మనం కృతజ్ఞత కలిగి ఉండాలి? దావీదును చూస్తే మన కృతజ్ఞతా బుద్ధి గలవాడు కొట్టొచ్చినట్టు, ఇంకా ఆయన తప్ప ఎవరో మనకు అంత క్లారిటీగా కనిపించరు. ఫస్ట్ దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాడు కదా. చూడండి, యెహోవా నాకు చేసిన ఉపకారములకు నేను ఆయనకేమి చెల్లింతును అని ఆలోచించాడు. మనం ఎన్ని సంవత్సరాలున్నా దేవుడు నాకేమి చేయును అని ఆలోచిస్తాం. ఈ కూటమునకెళ్తే నాకు ఏమి దేవుడు ఇచ్చును, ఆ పాస్టర్ గారు వస్తున్నాడంట, ఆ పాస్టర్ గారి ద్వారా నాకు ఏమి దొరుకును. ఈ బుద్ధి ఎన్ని సంవత్సరాలు ఆగినా మారదు కదా. స్తోత్రం చెప్పాలి. నాకు దేవుడు చచ్చేదాన్ని బ్రతికించాడు, చచ్చేవాడిని బ్రతికించాడు. ఆ కరోనాలో పోయేవాడిని నేను బ్రతికున్నాను. దేవుడు ఒకప్పుడు నా జీవితంలో ఈ గ్రామంలోనే ఏమీ లేని స్థితిలో, ఏమండి, పూరింట్లో ఉన్నాను, దరిద్రపు స్థితిలో ఉన్నాను, శాపగ్రస్తాన్ని అనుభవించాను. ఈరోజు నా దేవుడు కూడా అన్నీ ఇచ్చాడు, నా పిల్లలను ఆశీర్వదించాడు. ఇప్పుడు నన్ను దేవుడు స్థిరపరిచిన తర్వాత నా దేవుని కొరకు ఈ గ్రామంలో నేను ఏమీ ఎప్పుడన్నా ఆలోచించారా? ఉంటుందా ఇలాంటి ఆలోచన? కొంతమందిలో ఉంటుంది. స్తోత్రం చెప్పాలి. వెంటనే అతను ఆలోచించి ఏం చేశాడు తెలుసండి? నా దేవునికి మందిరము స్థలం కొనేంత వరకు నా మంచం ఎక్కను, నా కన్నులకు నిద్ర రానివ్వనన్నాడు. స్థలం కొనేశాడు. కొని ఇంకేం చేశాడు తెలుసా? 2 లక్షల మనుగుల బంగారము సంపాదించి పెట్టాడు. ఎన్ని మనుగులు? మనుక్కి ఎన్ని కేజీలు? రానున్న దినాల్లో మనుగులు అంటే కూడా అర్థమై సావదు ఇంకెవరికే. హల్లెలూయా. మనుగొచ్చి 10 కేజీలన్నా. ఒక్క మనుగొచ్చి 10 కేజీలు. 2 లక్షల మనుగులంటే అసలు ఎన్ని టన్నులు బంగారం ఒకసారి మీరు లెక్కేసుకోండి. 2 కోట్ల 10 కోట్ల మనుగల ఎండని రాయబడింది బైబిల్లో. ఎన్ని కోట్లు? 10 కోట్ల మనుగుల ఎండి. 10 కోట్లు ఇంటూ 10 కేజీలు. ఎన్ని గూడ్సులు కావాలో చూడండి ఒకసారి. నీ వల్ల అయిద్దా? తూచచక్యముగాని ఇనుము ఇత్తడి సంపాదించి మందిరం కడదాం అనుకున్నప్పుడు దేవుడు ఏమన్నాడంటే, దావీదా, నీ చేతులు రక్తంలో కడిగి తడుపబడినవి, నువ్వు వద్దు, నీ కొడుకుని కట్టమని అన్నాడు. స్తోత్రం చెప్పాలి. ఇక్కడ గమనించండి, నువ్వు ఇంతగా మెంటల్గా సిద్ధపడినటువంటి వ్యక్తిని నువ్వు వద్దు అంటే జీర్ణించుకునే దమ్ము కావాలిగా. అతను మెంటల్గా ఎంత సిద్ధపడ్డాడో తెలుసా? స్తోత్రం చెప్పాలి. ఇంత కృతజ్ఞత కలిగి సంపాదిస్తే ఆయనలో ఉన్న లక్షణాలు నాకు తెలుసు. అందుకేనండి దావీదు నేటి వరకు బ్రతికున్నట్టుగానే మాట్లాడతాడు. స్తోత్రం చెప్పాలి. మనోళ్ళు ఏమి లేదండి, గబాని అనౌన్స్ చేసి, పాస్టర్ గారు దైవజనులు మరి ఇప్పుడు వచ్చి పైన కూర్చుంటారు అని చెప్పేసి, ఖాళీ లేదులే బ్రదర్ వదిలే ఆడే కూర్చోమన్నారంటే ఇంకా ఆయన కనపడలేవు. కూటంలో వెళ్ళిపోతాడు. ఇంకా చెప్పులు వేసుకుంటాడు, వెళ్ళొస్తాను నా పనిందులే అని వెళ్ళిపోతాడు. మన ఇప్పుడు అన్న తర్వాత మన మధ్యలో ఉన్నటువంటి మోసే గారు వచ్చి పాడబడతారు. ఆయన రెడీగా ఉండాలన్నాడు అనుకోండి. ఈయన పాడాడు కదా,
పాడిన తర్వాత మరి టైం లేనందున మరి మోషే గారికి మనం పాట ఇవ్వలేకపోతున్నాం అంటే ఆడు కనపడ్డా. ఇంకా అవునా కాదా? అంటే మన భక్తి స్టాండర్డ్ ఎంత బలంగా ఉందో ఒకసారి చూడండి. పాస్టర్లు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు. కాదు అనే మాట నువ్వు జీర్ణించుకోగలవా? జీర్ణించుకుంటేనే నువ్వు పరలోకం. ఒక మంచి అబ్బాయిని నువ్వే కదే, నీ దృష్టికి మంచి అబ్బాయే ప్రేమించావు, చెప్పావు మీ అమ్మకో మీ నాన్నకో, వద్దమ్మా వాళ్ళు మనకు తగరు తల్లి. జీర్ణించుకోగలవా? అరే వీళ్ళంతేరా, వీళ్ళు ఒప్పుకోరు, నన్ను తీసుకెళ్ళిపోరా, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను రా ఈ ఇంట్లో. ఈ సైతాను పిల్ల ఏం పిల్ల ఇది? నేనంతే తిడతాను. ఉండలేకపోతుందంట. ఎక్కడా? అమ్మోళ్ళ ఇంట్లో ఉండలేకపోతుందంట. ఆడుంటావా? నా కోసం ఆ అబ్బాయి వాళ్ళమ్మ నాన్న కూడా కాదనుకున్నాడమ్మా. ఏది 25 సంవత్సరాలు పెంచిన అమ్మా నాన్న కాదనుకున్నాడంటే పిచ్చి మొఖమా, రేపొద్దు నిన్ను కూడా కాదనుకుంటాడు. వాడికి పెద్ద లెక్క అనుకున్నావా? లేచి వచ్చిన దాన్ని లేచిపోయి వచ్చిన నిద్ర నమ్మకూడదు. నిజమండి బాబు, వీళ్ళిద్దరు నమ్మకూడదు. అమ్మా నాన్న కాదనుకుని వచ్చినాడు, రేపొద్దు నిన్ను స్థిరమా నీ మొహమా ఏమనుకోమక్క. ఏంటి నీకు బుర్ర పని చేస్తున్నా? అమ్మా నాన్న ఏడల కృతజ్ఞత ఉందా? కృతజ్ఞత ఉంటే అమ్మో మా అమ్మ రక్తాన్ని పాలుగా మార్చి నాకు ఇచ్చింది, మా నాన్న చెమటని నాకు ఆహారముగా మార్చి పెట్టాడు, కూలోనాలో చేసి నన్ను ఇంత చదివించారు, ఈ స్థితికి తీసుకొచ్చారు, వారి రుణము నేను ఉందా? ఏంది పిల్ల పని చేస్తున్నామంటే మీరు చేస్తారా చేయరా? నా చేసుకోవటం తెలుసు, నేను మేజర్ని. నేను ఎవరినే? మైనర్గా ఉంది కాబట్టి అణిగిమణిగి ఉంది. మేజర్ అయితే వెళ్ళిపోయిందంట. కొంతమంది చదువుతున్న పిల్లలండి, కృతజ్ఞత ఉందా ఈ పిల్లలకి? దేవుడు నీ కొరకు ప్రాణం పెడితే కృతజ్ఞత ఉందా? ఏమండి, మీ అమ్మమ్మ మీ తాతయ్య మీ అమ్మ చర్చికి తీసుకెళ్ళి నీకు పేర్లు పెట్టారు, నీ కొరకు మొక్కుబడి చేసుకున్నారు. చిన్నప్పుడు కూడా నువ్వు సండే స్కూల్కి వెళ్ళావు, చిన్నప్పుడు నీకు వాంతులు విరోచనాలు పెట్టి కడుపు చచ్చేవాడివేనంట. పాస్టర్ గారు ప్రార్థన చేస్తే బ్రతికావు. ఇప్పుడు వాడే జోబుల్లో చేతులు పెట్టుకొని మనం చర్చిలకు రా, ఏంటి అంటే ఆడికి వెళ్ళి కూర్చొని ఆయన చెప్పేది వినాలా? ఏందంట? ప్రాణం పెట్టాడు రా బాబు నీ కోసం దేవుడు, చచ్చిపోయాడు. నువ్వంటే ఆయనకి చచ్చే ప్రేమ, చచ్చిపోయాడు నీకోసం ఆయన. నువ్వేమో లోకం కొరకు చచ్చిపోతున్నావు, నాశనం అయిపోతున్నావు. కృతజ్ఞత ఉందా? ఇంతైనా ఉందా? తెలియనోడంటే నాశనం అయిపోతున్నాడు. తెలిసి 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 దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఏమైనా చేయగలుగుతున్నావా? ఏమైనా పరిచర్య చేస్తున్నావా? ఏమైనా దేవునికి నీ 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 సొమ్ములో పరిచర్య కొరకు ఏమైనా ఖర్చు చేయగలుగుతున్నావా? బాగానే ఉన్నారా? అర్థమవుతుందా? నేను జంగమండి కాదు కదా. ఎవడో పొద్దున్నొచ్చి బూ అని ఊదాడంట. ఎవడు పని కూడా వెళ్తున్నాడు, ఎవడు ఇంట్లో. ఒక ఆమె
అలా చూసింది. ఏమెవరికి ఒక్కదానికన్నా స్పందన వచ్చిందని ఊదాడు. మరలా ఊదాడు రెండోసారి. ఇంకా 4 అడుగులు వచ్చి అలా చూసింది. ఆహా, సూపర్ స్పందన వచ్చిందని మరలా ఊదాడు. అది ఊదడం మామూలు విషయం కాదు, బుగ్గలని నొప్పులు వస్తాయంట. ఇంకా 4 అడుగుల దగ్గరికి వచ్చింది. ఏంది మనిషి దగ్గరికి వచ్చి అలా చూస్తుంది, కానీ ఇంట్లోకి వెళ్ళి అన్ని గింజలు తీసుకురావాలి కదా, తీసుకొచ్చి సావదేంటి అని అనుమానంతోనే మరలా ఊదాడు. ఆ దారిని ఒక ఆయన వెళ్తూ, ఏమయ్యా ఊదకోదక యమ మనిషి దగ్గర వస్తున్నావే అన్నాడట. ఏంటండి అన్నాడు. ఆమెకు బండ చెవుడు. మీరు ఆ టైప్ ఏం కాదు కదా. ఇప్పుడు నేను ఓతున్నాను, మీకు వినపడుతుందా? వినపడితే మరి ఏమన్నా స్పందన రావాలి కదా. తిరిగి పని చేయడానికి, క్రియ ప్రారంభించడానికి ఆలోచనలు వస్తున్నాయా? లోపల కదులుతుందా కొంచెం? ఆహా, నేను నా దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలని, నేను బాప్తిసం పొంది వారం చర్చికి వెళ్ళాలని, నరకము నుండి తప్పించుకోవాలని ఆలోచనలు వస్తున్నాయా? నేను నా తండ్రికి, నా తల్లికి, నా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని అనిపిస్తుందా? టైం చూసుకొని మాటలు తగ్గించుకుంటానే స్తోత్రం చెప్పాలి. ఎన్ని గంటల వరకు చదువుతానన్నాను నేను? 1 గంట. హలో, అంత అబద్ధమా? వీళ్ళు మామూలు కాదండి బాబోయ్. హల్లెలూయా. నాకు బొగ్గల నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు, అంత ఓపికేం లేదు. స్తోత్రం చెప్పగలరా? ఊది అయిపోతుంది మా పని. స్తుతి చెప్పగలరా ఒకసారి? ఇప్పుడు నేను నిన్నొక్క ప్రశ్న అడుగుతా. నీ జీవితంలో నీకు ఉపకారం చేసిన వారి ఎడల కృతజ్ఞత ఉందా? గుర్తు తెచ్చుకో. నీ కష్టకాలంలో నిన్ను ఎవరు ఆదుకున్నారో జ్ఞాపకం ఉన్నారా? అమ్మాయి, తొలిసూలుగా ఫస్ట్ సారి పుట్టినోళ్ళు ఒకసారి చేతులు ఎత్తండి. మీ అమ్మకు ఫస్ట్ పుట్టినోళ్ళు. మీ అమ్మమ్మలు ఉన్నారా? ఉందా? మీ అమ్మమ్మ ఉందా? అసలు నువ్వు ఎక్కడ పుట్టావు? మీ అమ్మమ్మ దగ్గర కదా పుట్టావు. మీ అమ్మ ఆడపడేసి హ్యాపీగా నిద్రపోతే సాకింది మీ అమ్మమ్మే. నీకు ఉగ్గుపాలు పోసింది మీ అమ్మమ్మే. మా అమ్మమ్మ రుణం నేను తీర్చుకున్నానండి. నా ఇంట్లోనే చనిపోయింది మా అమ్మమ్మ. నా భార్య చూసింది, స్తోత్రం చెప్పాలి. మా అమ్మ చూసింది నా తల్లి, మా అమ్మమ్మని. మా ఇంట్లో చనిపోయింది మా అమ్మమ్మ. మా అమ్మమ్మ చేసిన ప్రార్థన ఈరోజు నన్ను ఈ స్థితిలో ఉంచింది. ఎందుకంటే ఫస్ట్ పుట్టేవాడు ఎక్కడ పుడతాడో? అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పుడతాడు. అమ్మమ్మ ఏం ప్రేమించిందో ఫస్ట్ పుట్టినోడిని. హల్లెలూయా. ఇప్పుడు అమ్మమ్మ రుణం ఎంతమంది తీర్చుకుంటారు? రెండో వాడు ఎవడు పుట్టినా నానమ్మ దగ్గర పెరుగుతాడు. స్తోత్రం చెప్పాలి. అవునా కాదా? చెప్పరేంటండి? ఆ రెండో వాడు నానమ్మ రుణం తీర్చుకోవాలి కదా, కాదా? ఫస్ట్ కూడా నానమ్మ దగ్గరేనా? ఇదిగో అలా చేసి కాదు ఆ నాయనమ్మలకు అన్నం లేకుండా చేస్తున్నారు మీరు. నేనేదో కవర్ చేద్దామని చెబుతుంటే రెండు అమ్మమ్మ దగ్గరే, ఆ నానమ్మ ఉన్న ఒకటి అని చెప్పింది ఏంటండి? అసలుకే నానమ్మలకు ఒక ముద్ద పెట్టేవాడు లేడు. ఎందుకంటే వాడు పుట్టిన దగ్గర నుంచి మీ నాన్నమ్మ మామూలుది కాదురో, నన్ను మామూలుగా ఏగనిచ్చిందా, అది మామూలుది కాదు, అసలు కూరలు అన్ని దాచిపెట్టుకునేది, నాకు పెట్టేది కాదురా అబ్బాయి. వాళ్ళ కూతురు రాంగలో అని అన్ని పెట్టి పంపించుకునేది, నాకు మాత్రం ఏమి ఇచ్చేది కాదు. ఈ రోజుల్లో కూడా ఏమన్నా కాయలు తీసుకొస్తే పిజులో పెట్టుకొని అదే దీన్ని నిద్ర ముసలి నాకేమదు. అలా నూరిపోతున్నారా పిల్లలకి? చెప్పమాకండి అమ్మలాగు, నీకు వందనాలు. బుద్ధి మార్చుకుంటుందిలేమ్మా నానమ్మ. నానమ్మలు ఎక్కడ ఎవరన్నా ఉన్నారా?
హల్లెలూయా. ఈ నానమ్మలు మారితే వాళ్ళకు ఒక ముద్ద దొరికిద్దండి. స్తోత్రం చెప్పాలి. ఏమనుకోమాకండే. ఎవరి ఎడలైనా కృతజ్ఞత కలిగి ఉండాలి. అలాంటి బుద్ధే ఏం బుద్ధి? అది సుబుద్ధి. స్తోత్రం చెప్పాలి. ఓకే. 4 రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 3-4 వాక్యాలు చూడనా. ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని ఆ, మంచి కార్యములకు ఆ, భయంకరులు కారు. ఆ, నీకు మేలు కలుగుటకు ఉమ్, అధికారులు దేవుని పరిచారకులు. ఆ, వారికి భయపడక ఆ, ఉండ కోరితివా? ఆ, మేలు చేయము, ఆ, అప్పుడు వారి చేత మెప్పు పొందుదు. ఆ, నీవు చెడ్డది చేసిన ఎడల ఆ. భయపడుము. ఓ. వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయువాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. చాలమ్మా. నువ్వు దెబ్బలు తినకుండా ఉండాలంటే ఏం చేయమన్నాడు? మేలు చెయ్యి. నువ్వు బుద్ధిమంతుడు అయి నరకానికి, అంటే దెబ్బలు తినకుండా ఉండాలంటే, శిక్షార్కుడు కాకుండా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి? మేలు చేయాలి. అధికారులు ఊరికినే నిన్ను కొట్టరో, ఊరికినే పోలీస్ స్టేషన్లో పెట్టరు, ఊరికినే నిన్ను వీధిలోకి కోర్టుకి లాగరు. ఎవరు లాగుతారు? బుద్ధి లేని వాళ్ళ, బుద్ధిమంతులనా? బుద్ధి గలవాడు ఏం చేస్తాడు? మేలు చేస్తాడు. బుద్ధి లేనివాడు కీడు చేస్తాడు. ఇప్పుడు కీడు చేసినటువంటి వాడిని అధికారులు ఏం చేస్తారు? ఈడ్చుకెళ్ళి శిక్షిస్తారు. వీళ్ళకి ఏం అధికారం అంటే, వీళ్ళు ఎవరు నియమించాడంటే దేవుడే వారిని నియమించాడట. అంటే ఇప్పుడు నువ్వు లోకములో రోసేసిన బ్రతకమాక, మేలు చెయ్యి. చేతనైన వరకు ఏ కీడు, ఇందాక చెప్పాను కదా, ఆయన దంతనారుగా పట్టుకొని, ఎవరు దంతనారు? ఇప్పుడు దాకా దేహశుద్ధి ఆడ చేశారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఈ టైంలో ఏం చేస్తుంటారంటాడు? తన్ని సూపర్ యమా కొట్టుడు కొట్టి అటొకరు ఇటొకరు పోలీసులు పట్టుకొని, ఏయ్ సరిగినాడు అంటే, ఏయ్ కుంట మాకు యాక్షన్ చేయమాకో, గట్టిగినాడు అంటుంటాడు. అన్నీ తెలుసా మీకు ఆ విషయం? ఎవరన్నా వెళ్ళారు ఎక్కడా? హల్లెలూయా. నేను ఎప్పుడు వెళ్ళలేదు దేవుని దయ వల్ల. హల్లెలూయా. ఒకే ఒక్కసారి మైక్ పెట్టారండి, నన్ను తీసుకెళ్ళి లోపలికి వచ్చి పెట్టాడు. చాలా కాలం క్రితం ఒక ఎస్ఐ గారు. సరే పెద్ద లిస్ట్ రాసి, ఇంకెప్పుడు మైకి పెట్టను, మైకులు తీసేస్తాను అని రాసి సంతకం చేయమన్నాడు. నేను చేయనండి, లోపలికి వచ్చి పెట్టన్నాను. ఈ లోపల 2 భార్యాభర్తలు తనుకొని వచ్చారు. తనుకొని వచ్చి, ఏంట్రా అని అన్నాడు. వాడు 2 మాటలు చెప్పింది. సార్ నేను చెబుతాను సార్ అనింది. నువ్వు చెప్పమ్మా, నువ్వు చెప్పు అన్నాడు. ఆ పచ్చి అబద్ధాలు చెబుతుంది ఆ సైతాన్ పిల్ల వాళ్ళ ఆయన మీద. చెబుతుంటే మధ్యలో, వామ్మో నేను అలా చేశాను, అది కాదు సార్, ఏయ్ నువ్వు ఆగో, నువ్వు చెప్పమ్మాయి. మళ్ళీ అన్ని అబద్ధాలు చెబుతుంది. అమ్మా నేను అలా చేయలేదు సార్. ఏయ్ తంతాను నేను, నువ్వు చెప్పమ్మా అంటున్నాడు. ఆడు వామ్మో వాయు అన్న ఒకసారి పట్టించుకోవాలి కదా. నేను మాత్రం నాకు వెంటనే అర్థమైపోయింది, ఈ అమ్మాయి కంతిరిది, ఆడే మంచోడు అనుకుంటానే ఉన్నా. ఈ లోపల 11 అయిపోయింది టైం. పాస్టర్ గారు మీరు పొద్దున్నే రాపండి, చెబుతాను, రేపు పొద్దున్న మాట్లాడుకుందాం, ఈయన లోపల పెట్టేయండి, ఆ అమ్మాయి నువ్వు రేపు పొద్దున్న రా అని పంపించాడు. నేను పొద్దున్న వెళ్ళి ఎక్కడ నిలబడాలి? మళ్ళీ పోలీస్ స్టేషన్లో నిలబడాలి. నేను ప్రార్థన చేసుకున్నాను, ఇదేం కర్మ నాయన, వాడేంది నాయన అలా రాశాడు, మళ్ళీ లేనిపోయింది రేపు పొద్దున్న సంతకం చేపిస్తాడేమో, చర్చిలో మైకి పెట్టకూడదేమో అనుకొని నేను ప్రార్థన చేసుకొని వెళ్ళాను. నేను వెళ్ళేసరికి పోలీస్ స్టేషన్ అంటే జనం ఉన్నారు.
మీడియా వాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద అధికారులు వచ్చున్నారు. ఏందబ్బా ఇంత గోల జరుగుతుంది అనుకున్నాను. లోపల రాత్రి పెట్టారే, ఆడు చచ్చిపోయాడు లోపల. ఇప్పుడు ఆడమ్మా నాన్న వచ్చి లాకప్ డెత్, మా వాడిని చంపారు అని ధర్నాలు చేస్తున్నారు వాళ్ళు. నేను వెళ్ళి సార్ ఏంటి సార్ అన్నాను. నీకు దండం పెడతాను స్వామి, నువ్వు వెళ్ళు, మీ ఇష్టం, మీరు పెట్టుకోకండి. ఆహా, ఇలా కూడా జరిగిద్దనమాట. యేసు రక్తమే జయం. స్తోత్రం చెప్పగలరా? ఆ ఒక్కసారే వెళ్ళానండి, ఇంతవరకు మళ్ళీ ఎవరు పిలవలేదండి దేవుని దయ వల్ల. స్తోత్రం చెప్పగలరా? మీకు అర్థమైందా? కొన్ని చోట్లకు మేము వెళ్ళకూడదండి, వెళ్తే వాళ్ళకి నష్టం. స్తోత్రం చెప్పాలి. కొన్ని చోట్లకి మేము రాకపోతే నష్టం. తెలుసా మీకు ఆ విషయం? కొన్ని చోట్లకి మేము వెళ్ళకపోతే నష్టం, కొన్ని చోట్లకి మేము వస్తే వారికి నష్టం. తెలుసా దేనికి పిలవాలో, దేనికి పిలవకూడదు తెలుసు కదా? హల్లెలూయా. మంచిది, నిండు వందనాలమ్మా. హల్లెలూయా. ఇప్పుడు మీరు మంచి చెయ్యండి, మేలు చెయ్యండి, కీడు ఎవరికి చేయదు. గొడవలకు వెళ్ళకండి. అక్కడ గొడవ జరుగుతుంది అనుకుంటే దయచేసి ఆ గొడవల జోలికి వెళ్ళకండి. అక్కడికి వెళ్ళి దెబ్బలు తినకండి. ఆ పార్టీ గొడవల్లోకి నీకెందుకు? నువ్వెవరివి? దేవుని బిడ్డవు కదా. ఊళ్ళో పెళ్ళి అయితే ఎవరికి అడావుడి అంటే ఎవరికి? ఎవరు? అవునా? హల్లెలూయా. వాళ్ళు పెళ్ళి అయితే ఎటకిందంట అడావుడి. వినండి జాగ్రత్తగా. అలాగునే మనకెందుకండి కొంచెం జాగ్రత్తగా ఉండడం ఎంతో మంచిది. స్తోత్రం చెప్పాలి. నేను చివరికి ఒక మాట చెప్పేసి ముగించేస్తాను. మేలు చెయ్యాలి, అదే సుబుద్ధి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వాక్యం. కాబట్టి అమ్మా, మీ మనస్సు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్ష కలిగి ఉండి. ఏం బుద్ధి కావాలి? ఎందుకు? ప్రభు వచ్చే ముందు మీ మనస్సు కట్టుకునే బుద్ధినే ఏమంటారు? నిబ్బరమైన బుద్ధి. హల్లెలూయా. ఏం కట్టుకోవాలి? మనస్సు అనే నడుం కట్టుకోవాలి. ఎందుకు? ప్రభు మన కొరకు ఏం తేబోతున్నాడు? గొప్ప బహుమానం, గొప్ప మహిమ చేయబోతున్నాడు. నడుము, మనస్సు అని నడుము ఎందుకన్నాడంటే ఈ మనసుకు స్థిరత్వం ఉండదు, బుద్ధిహీనమైంది, ఏ చూస్తే దాన్ని ఆశిస్తుంది. ఈ బుద్ధి మన వాళ్ళు చాలామంది అంటుంటారు కదా, బుద్ధి భలే మాట. ఎందుకు నా పని చేసావంటే బుద్ధి గడ్డి నా పని చేశానండి. అందుకని బుద్ధి గడ్డి తినే మనసు ఉంటుంది. దేనికి? అందుకని ఎద్దుకి సిక్కం పెట్టినట్లు, కుక్కకి గొలుసు కట్టేసినట్లు బుద్ధి అనే నడుంకి ఏం చేయాలి? రెండోది, శ్రమలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఏంటో ఇన్ని సంవత్సరాల నుంచి ప్రభువుని నేను నమ్ముకొని ఉన్నాను, నా జీవితంలో ఏం జరిగింది, ఏం చేశాడు దేవుడు అని లాస్ట్ ప్రభు వచ్చే ముందు జారిపోవద్దు. ఓర్చుకో. ఆకర్షించబడమాక లోకం వైపు. ఓ పక్క శ్రమలు వచ్చినాయని ఓర్పు తగ్గని మాక. నీ కొరకు తేబడుతున్న మహిమ ఎదుట ఈ శ్రమలు ఎన్న తగినవి కావు, ఈ సుఖభోగాలు ఎన్న తగినవి కావు, ఈ ఆస్తిపాస్తులు ఎన్న తగినవి కావు. అందుకని నీ బుద్ధి నిబ్బరముగా అలా స్థిరముగా ఉండనివ్వండి. స్తోత్రం చెప్పాలి. అవును కదా? మీకు అర్థమవుతుందా? 10 మంది కన్నికలు ఉన్నారు, 10 మంది కన్నికలు ఉన్నారు. 5గురినేమో బుద్ధి లేని వారు అన్నారు, 5గురినేమో బుద్ధి గలవారు అన్నారు. ఎందుకని వాళ్ళిద్దరిని డివైడ్ చేశారు? ఒకసారి మీరు ఆలోచించండి. ఒకరి దగ్గర నూనె ఉంది, ఇంకొకరి దగ్గర నూనె లేదు. ఒకరి దీవిటీలు వెలుగుతున్నాయి, కొందరు దీవిటీలు ఆరిపోతున్నాయి. గమనించారు కదా? 5గురు ఎడవబడ్డారు, 5గురు ఎత్తబడ్డారు. ఎత్తబడే వాళ్ళు ఎవరో? నూనెను వారు.
అభిషేకం ఉన్నవారు, అభిషేకించబడిన వారు, ఆ పరిశుద్ధాత్మ అభిషేకమును నువ్వు కాపాడుకోవాలి. నీ దీపం వెలుగుతూనే ఉండాలి, ఆరిపోకూడదు. ప్రభు సన్నిధిలో నువ్వెప్పుడూ అశ్రద్ధ కలిగిన భక్తి చేయకూడదు. 4 రోజులు చేసాం, 4 రోజులు ఆగుదాం అనకూడదు. అమ్మా, చివరి వరకు, అంతము వరకు మీ రక్షణను మీరు కాపాడుకోవాలి. వారి పేరే ఏమంటారు? బుద్ధిమంతులు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? సుబుద్ధి కలిగిన వారు దేవుని దయను సంపాదించుకుంటారు. ఆ లక్షణాలు, సుబుద్ధి కలిగిన వారి లక్షణాలు ఏమిటి? ఫస్ట్ ఏం వినాలి? యేసుని గురించి దేవుని వాక్యమును శ్రద్ధగా వినాలి. 2, అపాయము నుండి తప్పించుకోవడానికి నమ్మి బాప్తిసం, మారు మనసు పొంది బాప్తిసం పొందితే ఆ నామములో నువ్వు జాగ్రత్తగా భద్రంగా కాపాడబడతావు. 3, కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. 4, మేలు చేసే బుద్ధి నీలో ఉండాలి. ఓకేనా? హల్లెలూయా. 5, ప్రభు రాకడ కొరకు నిబ్బరమైన బుద్ధి కావాలి. అప్పుడు మీకు దేవుని దయ సమృద్ధిగా వస్తుంది. టైం అయిపోయింది, కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. నేను పావు తక్కువ, ఇప్పుడు పావు తక్కువ. ఓకే, ఉన్నారా? ఈ వాయిద్యాల వాళ్ళు ఉన్నారా? హల్లెలూయా. అల్లిడి పేరు ఎన్ని పాటలు పాడి వాళ్ళ అలసిపోయారో. వాళ్ళు వాయించాలి కదా పాపం. భోజనానికి వెళ్ళారు వాళ్ళు, ఇంకేం పాడతాం? హల్లెలూయా.